ఒక్కొక్కరికి ఒక్కో వస్తువుపై ఇష్టం ఉంటుంది. వారికి ఉన్న ఆర్థిక స్తోమతను బట్టి ఆ ఇష్టాన్ని నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం కోట్లాది రూపాయలను కూడా ఖర్చు పెడుతుంటారు. అలా మన టాలీవుడ్ స్టార్స్ దగ్గర మనకు ఎక్కువగా రిచ్ కార్లే కనిపిస్తుంటాయి. రకరకాల కార్లలో షికారులు చేస్తుంటారు. వాటి కాస్ట్ 50 లక్షల పైమాటే. అంత ఖరీదైన కార్లను వాడుతుంటారు. మన టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖుల్లో కొంతమందికి కార్లే కాదు, విమానం కూడా ఉంది. అవును, సొంత విమానం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పక్క రాష్ట్రానికి వెళ్లాలంటే, లేదంటే పక్కనే ఉన్న దేశానికి వెళ్లాలంటే ఈ జట్లపైనే వెళ్తుంటారు. నిజానికి టాలీవుడ్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా ఎదిగిన చాలా మంది కెరీర్ తొలినాళ్లలో ఆర్థిక సమస్యలతో బాధపడిన వారే. ఎన్టీఆర్, చిరంజీవి, మోహన్ బాబు, రవితేజ లాంటి స్టార్లు పేదరికంలో పుట్టు పెరిగిన వాళ్లే. అయితే నటనపై ఉన్న ఆసక్తితో తమ సత్తా చాటి తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగి కోటీశ్వరులయ్యారు. ఇప్పుడు స్టేటసే కాదు, రేంజ్ కూడా మారిపోయింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చిరంజీవి. ఎన్నో కష్ట నష్టాలను వచ్చి ఈ స్థాయికి రాగలిగారు. బిడ్డలకు విలాసవంతమైన జీవితాన్ని ఇవ్వగలిగారు. చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అతనికి బహుమతిగా 3 కోట్ల రూపాయలతో ఆడి కారును కొనిచ్చారట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చిరంజీవి ఏ మేరకు సెటిల్ అయ్యారు అనేది. రామ్ చరణ్ కార్లే కాదు, జెట్ ఫ్లైట్ కూడా ఉంది. తన కోసం ప్రత్యేకంగా ఒక జెట్ ఫ్లైట్ ను కొనుగోలు చేశారు రామ్ చరణ్. ఈ జెట్ ఫ్లైట్ ధర 50 నుంచి 80 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రైవేట్ ఫ్లైట్ ఉంది. ఇటీవల 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ జెట్ ఫ్లైట్ కొన్నారని తెలిసింది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన పెళ్లైన తర్వాత తమ కుటుంబం కోసం ప్రత్యేకంగా జెట్ ఫ్లైట్ కొనుక్కున్నారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పెద్ద నిర్మాత. ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించారు. నిర్మాతకి ఎన్నో కోట్ల రూపాయలు కూడా ఆర్జించారు. అల్లు కుటుంబం తలుచుకుంటే అలాంటి జెట్ ఫ్లైట్లను 4-5 కొనగలే సత్తా ఉంది. ఇక జెట్ ఫ్లైట్ ఉన్న జాబితాలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కూడా ఉన్నారు. కుటుంబ సమేతంగా ఎక్కడికైనా వెళ్లేందుకు దీన్ని కొనుక్కుంటూ ఉంటారు. ఇక హీరోలే కాదు, మనకు తెలిసిన హీరోయిన్లలో ఒకరికి జెట్ ఫ్లైట్ ఉంది. ఆమె పూజ హెగ్డే. అలవైకుంఠపురంలో సినిమాలో కథానాయిక గా నటించిన పూజ హెగ్డే కూడా జెట్ ఫ్లైట్ కొనుక్కున్నారు. మరి ఈ ఫ్లైట్లన్నీ ఎక్కడ ఉంటాయి అనుకుంటున్నారా? వారికి దగ్గరలో ఉన్న విమానాశ్రయాల్లో ఉంచుతారు. విమానాశ్రయం వారే ఈ సెలబ్రిటీ జెట్ ఫ్లైట్ల మెయింటెన్స్ చూస్తుంటారు. అందుకోసం నిర్వాహకులకు ప్రతి నెల స్టార్లు కొంత చెల్లిస్తుంటారు. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు సదరు నిర్వాహకులకు ఫోన్ చేసి రెడీ చేయమంటారు. నేరుగా ఎయిర్పోర్ట్ కు వచ్చి సొంత ఫ్లైట్ లో కూర్చొని గగన విహారం చేస్తారు. అందుకే అంటారు కలవారు ఏదైనా చేయగలుగుతారు అని. మరి హీరోలకు ఉన్నటువంటి జెట్ ఫ్లైట్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాలను, సలహాలు, సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటాం.